సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. బస్వాపూర్ నుంచి అక్కన్నపల్లి వెళ్లే రహదారిపై నుండి నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రతిరోజు దాదాపు ఎంతో కొంత సమయం వర్షం పడుతోంది. దీంతో జనజీవనం కొంత స్తంభించిపోయిందని చెప్పొచ్చు. పశుపక్షాదులు కూడా కొంతమేర వాటిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మేతకు కానివ్వండి, అదేవిధంగా రైస్ మిల్లులలో నిల్వ ఉంచినటువంటి ధాన్యం, ఆరు బయట నిల్వ ఉంచినటువంటి ధాన్యం కూడా మొలకెత్తినటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బస్వాపూర్ నుండి పోతారెడ్డిపల్లికి వెళ్ళేటువంటి వాగు కూడా ప్రవహిస్తోంది. రాకపోకలు బంద్ అయ్యాయి. నంగునూరు మండలంలో, సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా కొన్ని చోట్ల రహదారులపై నీళ్లు వచ్చేసి ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలు బంద్ అవ్వడం వలన తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి కొంత నీటి ప్రవాహం తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో వాహనదారులు ఎక్కడైతే ఆ నీటిలో నుంచి వెళ్తున్నారో అక్కడ వెహికల్స్ మొరాయించడం అనేది కూడా మనము విజువల్లో చూస్తున్నాము. నీరు ఎక్కువగా ప్రవహించేటువంటి మోయతుమ్మెత బాగు హుస్నాబాద్లో గత సంవత్సరము ఒక లారీ డ్రైవర్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. పూర్తి వంతెనకు పూర్తి స్థాయి మట్టంలో నీరు ప్రవహిస్తోంది. మరికొద్ది సేపట్లో రాకపోకలు బంద్ చేసేటువంటి అవకాశం ఉంది. హన్మకొండ సిద్దిపేట ప్రధాన రహదారి అది. అదేవిధంగా జిల్లాలో ఇతర నదీ ప్రవాహాలు ఎక్కడైతే ఉన్నాయో, చెరువులు మత్తడి దుంకుతున్నాయి, అవన్నీ కూడా రాకపోకలకు తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి జనము ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కొని ఆ దిశగా వాళ్ళు వెళ్ళడం జరుగుతోంది. కొంత తక్కువ నీటి మట్టం ప్రవహిస్తున్నటువంటి రోడ్లపై నుంచి నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ టూ వీలర్స్, చిన్న వెహికల్స్ అన్నీ కూడా ఆ వర్షంలో మొరాయిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. వర్షంలో నీరు వెహికల్లోకి వెళ్ళిపోయి బండి ఆగిపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. జిల్లాలో దాదాపుగా 10 రోజుల నుంచి వెళ్ళి కూడా ఎంతో కొంత వర్షపాతం అయితే నమోదు అవుతూ ఉంది. జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించడం జరిగిందని చెప్పి కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ ఎల్లవర్తో రామకృష్ణ, 10 టీవీ, సిద్దిపేట జిల్లా.